నమో గురుభ్యః. మనము మన బ్రహ్మసూత్రాలు చూస్తూ వస్తూ ఉన్నాము. ఇంతవరకు మొదటి అధ్యాయంలో, మూడో పాదంలో ఒక 38 సూత్రాలు చూసాము. 9 అధికరణాల్లో. ఇంకా అక్కడి నుంచి ముందుకు వెళ్దాము. అయితే ఏం జరిగిందంటే, మనము చదువుకుంటూ ఇది బ్రహ్మమేనా కాదా? బ్రహ్మమేనా కాదా? బ్రహ్మమేనా కాదా? బ్రహ్మమేనా కాదా? అన్న ప్రశ్న ఎక్కడెక్కడ కలిగినా సరే, ఈ కారణాలకి ఇది బ్రహ్మమే అని నిర్ధారించుకుంటూ వస్తూ ఉన్నాము. ఆ విధంగా మన సిద్ధాంతి మనకు చూపిస్తూ వస్తూ ఉన్నారు. అయితే మధ్యలో మనము ఒక ఏడో అధికరణం దగ్గరకొచ్చేసరికి ప్రమితాధికరణమని, ప్రమితము ఇంత మాత్రం ఏదో అంగుష్ట పరిమాణం మాత్రము ఉన్న ఒక పురుషుడు పలాని చోటట ఉంటాడట. ఇంతకీ ఆ అంగుష్ట పరిమాణంలో ఉన్నది బ్రహ్మమేనా? కాదా? ఎందుకు అంటే, పరిమితులు చెప్తున్నారు కాబట్టి అని చూసుకున్నాము. పరిమితులు చెప్పడము ఎందుకు? ఉపాసనకి సహకరించడం కోసము. అంతేగాని అది అపరిమితము. అక్కడ చెప్పబడుతున్నది బ్రహ్మమే ఈ కారణాలకు అని చూపించుకుంటూ వస్తూ ఉన్న సందర్భంలో, అయితే దేవతలకు ఈ జ్ఞానానికి అధికారం ఉన్నదా లేదా అని మనకొక ప్రసంగం వచ్చిందక్కడ. ఉన్నది ఎందుకుండదు? రెండుంటే ఎవరికైనా సరే జ్ఞానానికి అధికారం ఉంటుంది. ఒకటి అర్థిత్వం ఉండాలి. ఒకటి సామర్థ్యం ఉండాలి. వాడు మోక్షం కావాలని అర్థిస్తున్నాడు. పరబ్రహ్మం కావాలని అర్థిస్తున్నాడు. వాడికి చెప్తే అర్థం చేసుకునే సామర్థ్యం ఉన్నది అంటే, ఇంకా అటువంటి వాళ్ళకి తప్పకుండా జ్ఞానానికి అధికారం ఉంటుంది. అందుకని కేవలము మనుషులకు మాత్రమే జ్ఞానాధికారం ఉన్నది. మిగిలిన ఇంకెవరికీ లేదు. పశుపక్షాదులకు లేదు. ఆ పైన ఉన్న దేవతలు, ఋషులు వాళ్ళకి గూడా లేదు అంటే, ఎందుకు లేదు? ఉంటుంది. వాళ్ళు గూడా పరబ్రహ్మమై ఉండి తీరాలి గదా! ఎంతకాలం దేవతలుగా, ఋషులుగా ఉంటారు వాళ్ళు గూడా. పశుపక్షులకు బహుశః అర్థిత్వం ఉండకపోవచ్చు. అందుకు సామర్థ్యం, అంతటి బుద్ధిశక్తి అర్థం చేసుకునేంత శక్తి ఉండకపోవచ్చు. కానీ మనుషుల దగ్గర నుంచి మొదలుపెట్టి, పైన ఉన్న జీవులన్నిటికీ కూడా అర్థిత్వం, సామర్థ్యం ఉంటే, వాళ్ళు దేవతలు గావచ్చు, ఋషులు గావచ్చు, మనుషులు గావచ్చు, ఎవరైనా గావచ్చు గానీ వాళ్ళకి అర్థిత్వం లేదు. మోక్షం కావాలన్న కోరిక లేదు. ఒకవేళ ఆ కోరిక ఉన్నా లేకపోయినా పట్టుకునేందుకు సామర్థ్యం లేదు. వాళ్ళకు పట్టుకునేందుకు సామర్థ్యం లేదు. కానీ మోక్షం కావాలన్న కోరిక ఉన్నది. పట్టుకునేందుకు సామర్థ్యం ఉన్నది. కానీ మోక్షం కావాలన్న కోరిక లేదు. లేదా వాళ్లకు పట్టుకునే సామర్థ్యమూ లేదు, మోక్షం గావాలన్న కోరిక లేదు అని ఈ 3 రకాల వాళ్ళను పక్కన పెడితే, పట్టుకునే సమర్థత ఉన్నది, మోక్షం కావాలన్న అర్థిత్వం ఉన్నది అంటే, అటువంటి వాళ్ళు ఎవరైనా సరే జ్ఞానానికి అర్హులే అని మనం చాలా విస్తారంగా ప్రమాణాలతో సహా చూస్తూ వచ్చాము. ఇంకా అంత దూరం వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక అనుమానం. సరే మనుషుల దగ్గర నుంచి పైన అన్నిటికి గూడా మోక్షానికి అర్థిత్వం ఉన్నది. దాన్ని సాధించేందుకు సామర్థ్యం ఉన్నది అంటే, అధికారం ఉంటుంది జ్ఞానానికి అంటే, సరే పై వాళ్ళని పక్కన పెడదాము. మనుషుల్లోనే మళ్ళీ కొన్ని రకాల వాళ్ళకి ఉండదు అంటే, ఎందుకుండదు? మనుషుల్లో ఎవరైనా సరే అర్థిత్వం, సామర్థ్యం ఉంటే వాళ్ళు జ్ఞానానికి అధికారులే అని తర్వాత అధికరణంలో, మన ప్రమితాధికరణంలో అపరిమితులతో ఉన్నది అదేనా కాదా అన్న చర్చ మొదలైన తర్వాత ఈ ప్రసంగం వచ్చింది. కాబట్టి ఎనిమిదో అధికరణంలో, దేవతాధికరణంలో దేవతలు మొదలైన వాళ్ళకు కూడా జ్ఞానాధికారం ఉన్నది, అస్తి అని మనము చూసుకున్నాము. ఆ తర్వాత తొమ్మిదో అధికరణంలో, అపశూద్రాధికరణంలో ఎవరికైనా సరే ఒకవేళ మోక్షం కావాలి అన్న అర్థిత్వం ఉన్నది, జ్ఞానార్జన చేయగలిగిన సామర్థ్యం ఉన్నది అంటే తప్పకుండా జ్ఞానానికి అధికారం ఉంటుంది అని చూసాము. ఇప్పుడు అటువంటి ప్రసంగాలు
కలగడంతో వాటి విచారణ పూర్తి చేశాము. మళ్ళీ వెనక్కెళ్తాము. ప్రమితాధికరణంలో అంతవరకు గూడా ఇది బ్రహ్మమేనా? కాదా? అని ప్రతిదీ విచారణ చేస్తున్నాం గదా! మళ్ళీ అక్కడి నుంచి ముందుకు వెళ్దాము. ఈసారేమి కంపనము అన్నీ దాని వల్లే కదులుతూ ఉన్నాయి కాబట్టి అది బ్రహ్మము అన్న వేదవాక్యాలు ఎక్కడెక్కడున్నాయో వాటిని విచారణ చేసే అధికరణము ఈ ప్రకరణము మొదలవబోతూ ఉన్నది. దాన్ని చూస్తూ వెళ్దాము. అందులో మొదటి సూత్రము కంపనాత్. కంపనమని ఉన్నది గాబట్టి ఇది బ్రహ్మమే. ఎందుకు అంటే దీనివల్లే అన్నీ కంపిస్తూ ఉన్నాయి. కదిలి కర్మలు చేస్తూ ఉన్నాయి కాబట్టి, ఆ విధంగా దీనివల్ల చైతన్యవంతమై మిగిలినవన్నీ కర్మలు చేయగలుగుతూ ఉన్నందుచేత ఇది బ్రహ్మము అని ఈ సూత్రానికి స్థూలంగా అర్థము. దానికి భాష్యం చూద్దాము. అవసితః ప్రాసంగికః అధికార విచారః. ప్రాసంగికమైన అధికారాల గురించిన విచారణ అవసితం పూర్తయింది. మనకు ఈ ప్రసంగం ఒకటొచ్చింది మరి. దేవతలకు జ్ఞానాధికారం ఉన్నదా? శూద్రులకు జ్ఞానాధికారం ఉన్నదా? అని ఈ విధమైన సంశయాలొస్తే ఉన్నది అని మనము విచారణ పూర్తి చేశాము. ఇంకా ప్రకృతాం ఏవ ఇదానీం వాక్యార్థ విచారణాం ప్రవర్తయిష్యామః. ప్రకృతము ప్రస్తావించబడుతున్న విషయము బ్రహ్మము. ఏదైనా సరే బ్రహ్మమే. దాని గురించి ఇదానీం ఇంకిప్పుడు వాక్యార్థ విచారణాం వేదవాక్యాలను ఆ వేదవాక్యాల్లోని అర్థాన్ని విచారణ చేయడము మళ్ళీ ప్రవర్తయిష్యామః ప్రవర్తింపజేస్తూ ఉన్నాం. మళ్ళీ మొదలుపెడుతున్నాము అని చెప్తూ ఉన్నారు మన భాష్యకారులు. యత్తిదం కించ జగత్సర్వం ప్రాణే యేజతి నిసృతం మహత్ భయం వజ్రముద్యతం ఏ ఏతద్వితుః అమృతాః తే భవంతి ఇతి కఠోపనిషది. యత్ ఇదం కించ జగత్, ఏది ఈ కొంచెమైన జగత్తున్నదో, కొంచెం గాని ఎక్కువ గాని ఏదైనా సరే మొత్తం సర్వం జగత్. అదిగో అక్కడి నుంచే ప్రాణే ప్రాణం నుంచే నిసృతం వచ్చింది. అందులోనే ఏ జతి కదులుతూ ఉంటుంది. అసలు మహత్ భయం. ఈ ప్రాణము దాన్ని చూసి జగత్తు మొత్తం ఎంత భయపడుతుందంటే, ఏదో వజ్రముద్యతం ఎవరో వజ్ర ఆయుధాన్ని ఎత్తిపట్టి భయపెడితే, ఆ భయానికి కదిలి కర్మలు చేస్తూ ఉన్నట్టు జగత్తులోని జీవులన్నీ సర్వం గూడా దానివల్లే కదులుతూ ఉన్నాయి అన్న విషయము ఎవరైతే విదుహు తెలుసుకుంటారో ఏతత్ దీన్ని, వాళ్ళు అమృతాః భవంతి, వాళ్ళు అమృతులవుతారు, వాళ్లకు మరణముండదు అని మనకు కఠోపనిషత్తు చెప్తూ ఉన్నది. ఏతద్వాక్యం ఏజృకంపనే ఇతి ధాత్వర్థ అనుగమాత్ లక్షితం. ఇక్కడ ఏ జతి అన్న పదాన్ని పెట్టుకుని ఈ వేదవాక్యాన్ని మనం విచారణ చేస్తూ ఉన్నాం కదా. ఎవరైనా ప్రశ్నించొచ్చు, ఇక్కడ ఏ జతి అనలేదు, కంపనం అన్నది. కంపనం అన్న పదం ఉన్న వేదవాక్యం ఏదైనా చూపించు అని ఎవరైనా అడుగుతారో ఏమో అని. అటువంటి వేదవాక్యాలు లేవు. కంపనమన్న పదంతో కూడి ఉన్నవి లేవు. కానీ కంపనమన్న అర్థంతో కూడి ఉన్న, ఎందుకు అంటే ఏజ్రు కంపనే అని ఏజ్ ధాతువుతో కూడి ఉన్న అర్థాన్ని, ఏ అర్థము కంపనము అన్న అర్థాన్ని ఇచ్చే పదంతో ఉన్న ఈ వేదవాక్యం ఉంది కాబట్టి దాన్ని పెట్టుకుని మనం ఇక్కడ విచారణ చేస్తూ ఉన్నాము అని చెప్తూ ఉన్నారు. అస్మిన్ వాక్యే, ఇంతకీ ఈ వేదవాక్యంలో సర్వం ఇదం జగత్ ప్రాణాశ్రయం స్పందతే మహత్ చ కించిత్ భయకారణం వజ్రశబ్దితం ఉజ్జతం తత్ విజ్ఞానాత్ చ అమృతత్వ ప్రాప్తి ఇతి శ్రూయతే. ఈ వేదవాక్యంలో ఇదం సర్వం జగత్ మొత్తము ప్రాణాన్ని ఆశ్రయించి ఉంటుంది. ప్రాణాన్ని ఆశ్రయించే స్పందిస్తూ ఉంటుంది. ఏదో మహత్కరమైన కొంత భయము కారణం చేత వజ్రం అన్న పేరున్నదేదో ఒకటి ఎత్తి పట్టుకుని భయపెడుతూ ఉంటే దాన్ని అనుసరించి ఆ భయానికి స్పందిస్తూ ఉన్నది అని. ఒకవేళ తత్ విజ్ఞానాత్, ఈ విషయాన్ని ఎవడైనా సరిగ్గా అర్థం చేసుకున్నాడంటే,
దాంతో అమృతత్వ ప్రాప్తి కూడా ఉన్నది అని చెప్తూ ఉన్నది మనకి వేదవాక్యము. తత్ర ఇంకా ఈ వేదవాక్యాన్ని పెట్టుకుని మనకు అనుమానాలు. కః అసౌ ప్రాణః కిం తద్భయానకం వజ్రమితి అప్రతిపత్తేః విచారే క్రియమాణే ప్రాప్తం తావత్ ప్రసిద్ధేః పంచవృత్తిః వాయుః ప్రాణః ఇతి. తత్ర ఈ వేదవాక్యంలో ప్రాణః అని చెప్పింది గదా! కః అసౌ ప్రాణః ఈ ప్రాణము అంటే ఏమి? ఎవరు? తద్భయానకం వజ్రం ఏదో ఒక వజ్రాన్ని ఎత్తి పట్టుకుంటే ఆ భయంతో ఇవన్నీ కదిలి కర్మలు చేస్తూ ఉన్నాయి అని చెప్పారు గదా! ఆ భయానకమైన భయాన్ని కలిగించే వజ్రము కిం తత్ అదేంటి? ఇతి అని మనకు తెలుసుకోవడానికి వీలుగా ఈ వేదవాక్యంలో ప్రాణం అంటే ఏంటి? వజ్రం అంటే ఏంటి? ఆ వజ్రం వల్ల ఎందుకు భయము? అన్న విషయాలు క్లియర్‌గా లేవు మరి. అప్రతిపత్తి మనకక్కడ దొరకట్లేదు జవాబు. అందుకని విచారించవలసొచ్చింది. విచారిస్తే మనకేం తెలిసింది? తావత్ ప్రాప్తమేమి? ప్రసిద్ధంగా ఉన్నదేమి? పంచవృత్తులతో ఉన్న ప్రాణాపాన ఉదాన సమాన వ్యానమన్న వాయువులేవున్నాయో దాన్ని ప్రాణమని పిలుస్తారు గదా! ప్రసిద్ధంగా దాన్ని ప్రాణం అని పిలుస్తారు. కాబట్టి. సరే దాన్ని ప్రాణం అని పిలుస్తారు. ప్రాణం ఉంటేనే ఏ జీవులైనా కదులుతుంటాయి. కర్మలు చేస్తూ ఉంటాయి. అనుమానం లేదు. ప్రాణం లేకపోతే ఏది కదలదు, కర్మలు చేయదు. అనుమానమే లేదు. అవును నిజమే. అట్లానే ప్రాణం వల్ల ఆ భయానికి ఏదో వజ్రాన్ని ఎత్తి పట్టుకున్న ఈ ప్రాణం యొక్క భయానికే అని చెప్పారు గదా! మరి అంతా బానే ఉంది గానీ ప్రాణవాయువులు వజ్రాన్ని ఎత్తి పట్టుకోవడం ఎక్కడుంది? ప్రాణం ఉంటేనే ఏదైనా కదులుతుంది అని తెలుస్తుంది మనకు అనుమానం లేదు. కానీ ప్రాణము వజ్రాయుధాన్ని ఎత్తి పట్టుకోవడం ఎక్కడుంది? అని అనుమానమొస్తుంది. కాబట్టి దానికేం చెప్తున్నారు మన పూర్వపక్షులు? ప్రసిద్ధేః ఏవ చ అసనిః వజ్రం స్యాత్. అసని అంటే పిడుగుపాటు. పిడుగును కూడా వజ్రం అనే పిలుస్తారు. ప్రసిద్ధంగా మనకది గూడా తెలుసు. ఈ వజ్రం అన్న అసని అంటే పిడుగెట్లా వస్తుంది? వాయువు వల్లే. వాయోః చ ఇదం మాహాత్మ్యం సంకీర్త్యతే. అందుకని ఇక్కడ చెప్పబడుతుంది వాయువే. వాయువు యొక్క గొప్పతనమే దాని మహాత్మ్యమే ఇక్కడ చెప్తున్నారు అని మన పూర్వపక్షులు చెప్తే, కథం ఎందుకని నువ్వట్లా అనుకుంటున్నావు అని మన సిద్ధాంతి ప్రశ్న వేశారు. దానికి మన పూర్వపక్షులు ఏం చెప్తున్నారంటే చెప్తాను విను. సర్వం ఇదం జగత్ పంచవృత్తౌ వాయౌ ప్రాణశబ్దితే ప్రతిష్ఠాయ యజతి. ఈ మొత్తం సర్వం జగత్తంతా గూడా పంచవృత్తులుగా ఉన్న వాయువు ప్రాణాపాన ఉదాన సమాన వ్యానాలన్న వృత్తులతో ఉన్న ఒక్కొక్క వాయువు ఇప్పుడు చెప్పుకున్న 5 పనులు చేసే వాయువు ఒకటున్నది. ఇప్పుడు ఆ ప్రాణం అన్న పేరున్నదేదున్నదో దాన్ని పెట్టుకునే దాని ప్రతిష్ఠ అంటే ఆధారంతోటే ఇదిగో మొత్తం అంతా జగత్ ఏ జతి కదులుతూ ఉన్నది కదా! ప్రపంచం కదలాలి అంటే ప్రాణం ఉండాలి గదా! మరి వాయు నిమిత్తం ఏవ చ మహద్భయానకం వజ్రముజ్జమ్యతే. ఆ వాయువు అన్నదే గొప్ప భయంకరమైన వజ్రం ఎత్తి పట్టుకున్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఎట్లా? వాయువు వజ్రాయుధాన్ని ఎట్లా ఎత్తి పట్టుకుంటుంది? పోనీ వజ్రం అంటే పిడుగన్నావు నువ్వు. గాలి పిడుగునెట్లా ఎత్తి పట్టుకుంటుందంటే చెప్తాను విను సిద్ధాంతి. వాయో హి పర్జన్యభావేన వివర్తమానే విద్యుత్ స్థనయిత్నో వృష్టి అసనయః వివర్తంతే ఇతి ఆచక్షతే. వాయువే పర్జన్యుడిగా మారినప్పుడు పర్జన్యుడైన వాయువు వల్లే విద్యుత్ అంటే మెరుపుతీగలు, స్థనయిత్నులు అంటే ఉరుములు, వృష్టి అంటే వర్షం, అసనములు అంటే పిడుగులు. చూసావా? అసనం అంటే వజ్రం. అవన్నీ ప్రవర్తిస్తూ ఉంటాయని చెప్తారు కదండీ సిద్ధాంతి. మీకు గూడా తెలుసు గదా! వాయు విజ్ఞానాత్యేవ చ ఇదం అమృతత్వం. అందుకని నేనేం చెప్తున్నాను, ఈ వాయువు గురించి ఎవరైనా జ్ఞానాన్ని కలిగి ఉన్నారంటే, ఆ వాయు విజ్ఞానం వల్లే అమృతత్వం అని చెప్తున్నారు కదా! తదా హి శృత్యంతరం. ఇది గూడా మనకు తెలుసు. వాయువు ఉంటేనే గదా అమృతం. గాలి, ప్రాణం ఉంటేనే గదా మనకి చచ్చిపోకుండా ఉండేది. గాలి లేకపోతే ప్రాణవాయువులు లేకపోతే
మృతత్వమే కదా! మనకది గూడా తెలుసు గదా! తదాహి అట్లానే శృత్యంతరం వేరే శృతిలో ఏమున్నది అంటే, వాయుః ఏవ వ్యష్టిః వాయుః సమష్టిః అప పునః మృత్యుం జయతి యః ఏవం వేద ఇతి. ఈ వాయువే సమిష్టిగా కూడా ఉంటుంది. ఈ వాయువే వ్యష్టిగా గూడా ఉంటుంది. ఈ వాయువుని ఎవరైతే తెలుసుకుంటారో యః ఏవం వేద అటువంటి వాడు అపమృత్యువులను కూడా జయిస్తాడంటే దాటిపోతాడు. అపమృత్యు దోషాలు లేకుండా పోతాయని చెప్పారు కదండీ! తస్మాత్ వాయుః అయం ఇహ ప్రతిపత్తవ్యః ఇతి. అందుకని ఇక్కడ ప్రాణః అని చెప్పింది వాయుః అని మనము అర్థం చేసుకోవలసి ఉంటుంది. ప్రాణవాయువుల గురించి చెప్తున్నారు. ఏవం ప్రాప్తే అని ఈ విధంగా మనకి మాట వచ్చేసరికి భ్రూమః ఇంక చెప్తున్నాము విను. బ్రహ్మైవ ఇదం ఇహ ప్రతివర్తవ్యం. ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది ఈ ప్రాణమన్న శబ్దంతో చెప్పబడుతూ ఉన్నది బ్రహ్మమే అని మనము తెలుసుకోవాలి. కుతః ఎక్కడి నుంచొచ్చిందండి మీకు? ఈ విధంగా దాన్ని అర్థం చేసుకోవాలని చెప్తున్నారు. ఎక్కడి నుంచొచ్చింది మీకు ఈ ఆలోచన అంటే, పూర్వోత్తర ఆలోచనాత్ పూర్వాపరాలు జాగ్రత్తగా విచారణ చేస్తే తెలుస్తుంది. ముందేమి చెప్పారు? తర్వాత ఏం చెప్పబోతున్నారు? కఠోపనిషత్తులో ఈ వేదవాక్యం చెప్తూ ఉన్న సమయంలో దీనికన్నా ముందేం చెప్పారు? దీని తర్వాత ఏం చెప్పబోతున్నారు అని చూస్తే, పూర్వము, అపరము, పూర్వాపరాలు చూస్తే మనకు తెలుస్తుంది. పూర్వోత్తరాలు ఆలోచన చేస్తే. పూర్వోత్తరయోః హి గ్రంథభాగయోః బ్రహ్మైవ నిర్దిశ్యమానం ఉపలభామహే. పూర్వోత్తరాల్లో ఈ గ్రంథంలో మొత్తం ఈ గ్రంథ భాగంలో ఈ ప్రకరణం అంతా గూడా బ్రహ్మం గురించే నిర్దేశిస్తూ ఉన్నది అనే మనకు తెలుస్తూ ఉన్నది. అక్కడ చెప్పబడుతూ ఉన్నది బ్రహ్మం గురించే. ప్రాణవాయువులు, గాలి అని చెప్పట్లేదక్కడ. ఇహైవ కథం అకస్మాత్ అంతరాళే వాయుం నిర్దిశ్యమానం ప్రతిపద్యేమహి. ఇక్కడికొచ్చేసరికి ఇంతకన్నా ముందు బ్రహ్మం గురించే చెప్తూ ఉన్నది ఆ ప్రకరణం ఈ గ్రంథమంతా గూడా. ఆ తర్వాత ఇక్కడ ఈ వాక్యం వచ్చింది గదా! దీని తర్వాత గూడా మళ్ళీ బ్రహ్మం గురించే చెప్తూ ఉంటే, ఈ మధ్యలో ఇక్కడికొచ్చేసరికి అకస్మాత్తుగా వాయువుని గురించి చెప్తున్నారు అని నువ్వెందుకు అనుకుంటున్నావు? అట్లా మనం ఎట్లా అనుకోగలమో, పూర్వత్ర తావత్ ఇంతకన్నా ముందు, ఈ వేదవాక్యం కన్నా ముందు, తదేవ శుక్రం తద్బ్రహ్మ తదేవ అమృతముచ్యతే. తస్మిన్ లోకాః శ్రితాః సర్వే తత్ న హత్యేతి కశ్చన ఇతి బ్రహ్మ మాత్రమే అక్కడ గూడా నిర్దేశించబడ్డది. అక్కడ ఉపదేశమేమి? పూర్వత్ర తావత్ ఇంతకన్నా ముందు. ఇక్కడ నువ్వు చూపించిన ఈ వేదవాక్యం కన్నా ముందు ఏం చెప్పారు? అదే శుక్రము, శుక్లము, స్వచ్ఛము అయినది, అదే బ్రహ్మము, అదే అమృతము అయి ఉన్నది అని ఉచ్యతే చెప్పబడుతుంది. తస్మిన్ దాంట్లోనే ఆ బ్రహ్మమేదున్నదో, శుక్లమై, శుద్ధమై, అమృతమై ఉన్నదేదున్నదో అందులోనే ఈ లోకాలన్నీ దాన్నే ఆశ్రయించి అక్కడే ఉన్నాయి. అన్నీ గూడా అట్లానే ఉన్నాయి. మళ్ళీ ఏది గూడా ఒక్కటి గూడా తత్ దాన్ని మరి కశ్చన ఎవ్వడు గూడా అత్యేతి దాటిపోలేడు. అన్నీ అందులోనే ఉన్నాయి. అన్నీ దాన్నే ఆశ్రయించి ఉన్నాయి. ఏది దాన్ని దాటిపోలేదు అని చెప్పారు కదా! ఆ విధంగా ఉండాలి అంటే బ్రహ్మమే గదా! బ్రహ్మం గాకుండా ఇంకేదైనా సరే ఇప్పుడు వాయువును ప్రాణవాయువులున్నాయనుకో, ప్రాణవాయువులను దాటిపోవచ్చు మరి. ప్రాణవాయువుల పైన ఆకాశం ఉన్నది. ఆకాశం పైన ఇంకేంటో ఉన్నాయి. కాబట్టి ప్రాణవాయువులు అల్టిమేట్ కాదు గదా! పంచభూతాల్లో ఒకటి. కాబట్టి ఇక్కడ చెప్తున్నది ఈ వేదవాక్యం దానికి సరిపోదు మరి. ఇక్కడ చెప్పబడుతున్నది బ్రహ్మ అంటేనే అది పనిచేస్తుంది. తదేవ ఇహాపి సన్నిధానాత్ జగత్ సర్వం ప్రాణయేజతి ఇతి చ లోకాశ్రయత్వ ప్రత్యభిజ్ఞానాత్ నిర్దిష్టం ఇది గమ్యతే. అదే బ్రహ్మము ఇక్కడ సన్నిధానం వల్ల ఇక్కడ గూడా చెప్పబడుతున్నది. దానికి దగ్గరలోనే ఈ మంత్రం ఉన్నది. ఇక్కడ మనకు కఠోపనిషత్తులో రెండో అధ్యాయంలో 6వ వల్లిలో రెండో మంత్రంలో 2, 6, 2 ఇక్కడికొచ్చేసరికి 2, 6, 1 కరెక్ట్‌గా దాని పైనే. ఎగ్జాక్ట్‌లీ దాని పైనే. ఇంకా చాలా దూరం గూడా కాదు. అంత సన్నిధానం, అంత సాన్నిధ్యం, అంత దగ్గరగా ఉన్నదది. ఇది చెప్పగానే అసలు బ్రహ్మము
అది శుక్రము, అది అమృతము. అందులోనే అన్నీ ఉన్నాయి. దాన్ని ఆశ్రయించి ఉన్నాయి. దాన్ని దాటి ఏది ఒక్కటి గూడా పోలేదు అని ఏది చెప్పారో, అది చెప్పగానే వెంటనే ఈ వేదవాక్యం జెప్పారు. కాబట్టి మనం ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది ప్రాణమని ఇంకేంటో ఒకటి వేరేదుందని ఎట్లా చెప్తాము? చెప్తున్నదక్కడ అమృతము, శుక్లము, బ్రహ్మము అని చెప్పిందే ఇక్కడ ప్రాణము అని కూడా తీసుకోవాలి మనము. వేరేగా అర్థం చేసుకోవడానికి వీల్లేదు. పైగా సన్నిధానం పక్కన పెట్టు. జగత్ సర్వం ప్రాణయేజతి ఇతి లోకం మొత్తము ఆశ్రయించడం అని కూడా ప్రత్యభిజ్ఞ ఇక్కడ ఉన్నది గదా! లోకం మొత్తము ప్రాణాలను ఆశ్రయించి ఉంటుంది అని ఉన్నది. ప్రాణవాయువులను ఓన్లీ జీవులు ఆశ్రయించి ఉంటాయి. ప్రాణవాయువులు జీవులను ఆశ్రయించి ఉంటాయి. జీవులు ప్రాణవాయువులను ఆశ్రయించి ఉంటాయి. అయితే కానీ అన్నీ మొత్తం అంతా కంప్లీట్‌గా సర్వం ఇదం లోకం అంతా కుదరదు. ఆ రకంగా ఉండదు. కొన్నింటికి ప్రాణవాయువులు అవసరము. కొన్నింటికి ఉండదు మరి. లోకం అంతటికి ఉండాలి అంటే బ్రహ్మం ఒక్కటే అయి ఉంటుంది మరి. ప్రాణశబ్దః అపి అయం ప్రయుక్తః ప్రాణస్య ప్రాణం పైగా ఇంకొకటి చెప్తాను పట్టు. ప్రాణం అంటే ప్రాణవాయువులు కాదు. బృహదారణ్యకోపనిషత్ ఏమి చూపించింది? ప్రాణశబ్దం అని ఎక్కడ ప్రయోగించింది మనకు బృహదారణ్యకము? ప్రాణస్య ప్రాణం. ఆ ప్రాణవాయువులకు కూడా ప్రాణమై ఉన్నదేదున్నదో అని చెప్పిందా లేదా? కాబట్టి ఆ ప్రాణస్య ప్రాణాన్ని ఇక్కడ ప్రాణః అని చెప్తున్నదని మనం తీసుకోవాలి. ఏజయితృత్వమపీదం పరమాత్మనః ఏవ ఉపపద్యతే న వాయుమాత్రస్య. అంటే ప్రాణవాయువులు ఉంటేనే కదులుతాయి గదండీ! ఏవైనా సరే జీవులు అని అన్నావు గదా! అవును నిజమే. అయితే అది కూడా పరమాత్మ పరంగానే మనము అంగీకరించవలసి ఉంటుంది. అది అట్లనే పనిచేస్తుంది. వాయు మాత్రానికి ప్రాణవాయువు ఉన్నంత మాత్రాన, గాలులు ఉన్నంత మాత్రాన ప్రాణులు కదిలి అన్ని గ్యారంటీగా కర్మలు చేస్తాయని చెప్పడానికి కుదరదు. ఒకవేళ ఆ ప్రాణానికి ప్రాణమై ఉన్న అసలు ప్రాణం ఏదున్నదో అది ఆ దేహంలో నుంచి వెళ్ళిపోతే, ఆ గాలులు ఆ దేహంలోకి వెళ్తూ వస్తూ ఉంటే గూడా ఆ దేహం ఇంకా లేచి కదిలి కర్మలు చేయడం అవన్నీ కదలడం అవన్నీ ఉండవు. తథా చ ఉక్తమం. పైగా ఇంకొక చోట ఇంతకన్నా ముందున్న వల్లిలో ఇప్పుడు మనం ఆరో వల్లిలో చూస్తూ ఉన్నాం మంత్రాలు. అంతకన్నా ముందున్న దాంట్లో ఏమున్నది? న ప్రాణేన న అపానేన మర్త్యః జీవతి కశ్చన ఇతరేణ తు జీవంతి యస్మిన్ ఏతౌ ఉపాశ్రితౌ అని ఉన్నది. ప్రాణేన అంటే ప్రాణవాయువులతోటో, అపాన వాయువులతోటో ఇటువంటి వాటితోటి ప్రాణాపానాలు నువ్వు పంచవృత్తులతో ఉన్న ప్రాణం అన్నావు గదా! ప్రాణాపాన, ఉదాన, సమాన వ్యానాలని. ఆ ప్రాణాలో, అపానాలో ఇటువంటి వాటి వల్ల కశ్చన మర్త్యః ఏ మనిషి మరణ స్వభావం ఉన్నవాడు జీవతి బ్రతికి ఉండట్లేదు. కేవలం ప్రాణవాయువులు ఊపిర్లు వస్తూ పోతూ ఉన్నంత మాత్రాన వాడు బ్రతికున్నాడని చెప్పడం కుదరదు. ఒక్కొక్కసారి చనిపోయిన శవంలోకి గూడా గాలులు లోపలికి బయటికి మనం పంపించొచ్చు దాందేముంది? కానీ ఆ ప్రాణం ఏదున్నదో ప్రాణస్య ప్రాణం అది లేనప్పుడు ఈ ప్రాణవాయువులు ప్రాణాపానాలు ఉంటే ఏమి, ఊడితే ఏమి, ఆ జీవి కదిలి కర్మలు చేయడము, కదలడము మొదలైనవన్నీ అది చేయలేదు ఇంక కుదరదు. ఇతరేణతు ఏదో ఇంకొకటున్నది. ప్రాణాపాన వాయువులు గాదు. ఇంకేదో ఒకటున్నది. దానివల్ల మాత్రమే ఇదిగో ఈ ప్రాణులన్నీ జీవిస్తూ ఉన్నాయి. యస్మిన్ ఏతో ఉపాశ్రితో అసలు ఆ ప్రాణస్య ప్రాణమనేదున్నదో ఆ పరబ్రహ్మము ఆ ప్రాణాన్ని ఆశ్రయించి జీవులు బ్రతికి ఉన్నాయి, కదులుతూ ఉన్నాయి. సరే ఆ మర్త్యులు, ఆ జీవులు వాటి గురించి పక్కన బెట్టు. అసలు ఏతో ఈ 2 ప్రాణ అపానాలను నువ్వేది జెప్తున్నావో అవి కూడా ఆ ప్రాణాన్నే, ప్రాణస్య ప్రాణాన్నే ఆధారం జేసుకొని ఆశ్రయించి ఉన్నాయి. చూస్తున్నావా? నువ్వు ప్రాణవాయువులని చెప్తున్న ఏ ప్రాణమున్నదో ఆ ప్రాణం గూడా పరబ్రహ్మమన్న ప్రాణాన్ని ఆధారం చేసుకొని ఆశ్రయించి ఉంటూ ఉన్నది. ఉత్తరత్రాపి ఇంక తర్వాత గూడా మళ్ళీ ఇప్పుడు మనం ఒకటో మంత్రం, రెండో మంత్రం చూసాం. ఇప్పుడు మూడో మంత్రంలో గూడా తర్వాత వెంటనే వచ్చే మంత్రంలో ఇదే కఠోపనిషత్తులో భయాత్ అస్య అగ్నిః తపతి, భయాత్ తపతి సూర్యః, భయాత్ ఇంద్రః చ వాయుః చ మృత్యుః ధావతి పంచమః ఇతి బ్రహ్మైవ నిర్దేక్ష్యతే న వాయుః. దీని యొక్క భయానికి
అగ్ని తపింపచేస్తూ ఉన్నది. దీని భయానికి సూర్యుడు తపింపచేస్తూ ఉన్నాడు, తప్పిస్తూ ఉన్నాడు. దీని భయానికి ఇంద్రుడైనా సరే, వాయువైనా సరే, చివరికి ఐదోది మృత్యువైనా సరే పరిగెడుతుంది అంటే, దీని భయానికే అని ఇంత క్లియర్‌గా చెప్తూ ఉన్నప్పుడు అది బ్రహ్మం గురించే చెప్తూ ఉన్నది. ప్రాణవాయువులతో ఏదో చెప్పబడే వాయువు గురించి గాదు. సవాయుకస్య జగతః భయహేతుత్వ అభిధానాత్ వాయువుతో సహా మొత్తం జగత్తంతా. జగత్తంతా అంటే మళ్ళీ నీ వాయువుని పక్కన బెట్టి చూపించడం గాదు. ఇక్కడ ఈ మంత్రంలో యత్ ఇదం కించ జగత్ సర్వం ప్రాణే ఏజతి నిసృతం అక్కడి నుంచే వచ్చి ఏదున్నా సరే మొత్తం జగత్తంతా గూడా దాని వల్లే కదులుతూ ఉన్నది అని చెప్తే, ఈ జగత్తులో లేదా నువ్వు చెప్పే ప్రాణవాయువు? ఆకాశం తర్వాత గాలి, తర్వాత నిప్పు, తర్వాత నీరనేదో చెప్పే దాంట్లో పంచభూతాల్లో ఉన్న వాయువులు. అవి ప్రాణవాయువులుగా జీవులను నిలబెడుతూ ఉన్న వాయువులు అవన్నీ జగత్తు లోపలే ఉండవు. జగత్తుకి వేరుగా సెపరేట్‌గా ఉందా నువ్వు చెప్తూ ఉన్న ప్రాణవాయువు? ఆ ప్రాణవాయువులోనే మిగిలిన జగత్తంతా ఉందా? అట్లా చూపించగలవా? ఆ ప్రాణవాయువులోనే మిగిలిన జగత్తంతా ఉన్నది అని చూపించగలవా? కాదు గదా! జగత్తులో ఒకటి ప్రాణవాయువు. కాబట్టి నువ్వు చెప్పే ప్రాణవాయువులతో సహా కలిపి మొత్తం జగత్తంతా గూడా ఏ ప్రాణంలో అంటే ఏ బ్రహ్మంలో ఉన్నదో అని మనం అర్థం జేసుకోవాలి. ఆ విధంగానే దాన్ని చదువుకోవాలి. కాబట్టి నువ్వు చెప్పే ఈ వాయువుతో సహా జగత్తు మొత్తం అంతా దేని భయానికి, ఏ భయ కారణానికి కదిలి ప్రవర్తిస్తూ ఉన్నదో అన్నప్పుడు ఆ భయ కారణము అయి ఉన్నది ఆ బ్రహ్మమే. ఎందుకు అదే బ్రహ్మము భయ కారణమయ్యింది? మళ్ళీ తైత్రీయోపనిషత్తులో చెప్పారు ఈ విషయం. నువ్వు ఉదర మంతరం చేశావంటే మాత్రం, ఉత్ ఆ పైన అరం ఏమాత్రం అల్పమైనా సరే అంతరం భేదం చూసావంటే నీకదే భయంగా ఉంటుందని చెప్పారు. అదే బ్రహ్మము భయహేతువై ఉంటుంది అని భయం అన్న పేరుతో ఉంటుంది అదే బ్రహ్మం. దేనికి? వాయువుతో సహా జగత్తు మొత్తానికి. ఇక్కడ చూసుకున్నాం గదా! అట్లా. దాని భయానికే ఇవన్నీ కదిలి ఏవో చేస్తూ ఉంటాయని వాయువు అని చెప్పింది. తదేవైహాపి సన్నిధానాత్ మహద్భయం వజ్రం ఉద్యతం ఇది భయహేతుత్వ ప్రత్యభిజ్ఞానాత్ నిర్దిష్టమితి గమ్యతే. ఇంత దగ్గరగా ఆ రెండో మంత్రం నువ్వు చూపించిన రెండో మంత్రం కాగానే వెంటనే మూడో మంత్రంలో అంత సన్నిధానంలో ఆ భయము అన్న వజ్రాన్ని ఎత్తడం వల్ల అని చెప్పింది గాబట్టి, భయహేతుత్వ ప్రత్యభిజ్ఞానం. భయం అని చెప్తూ ఉన్న గుర్తు చేత కూడా నిర్దేశించబడుతున్నది బ్రహ్మమే అని గమ్యతే మనకు తెలుస్తూ ఉన్నది. వజ్రశబ్దః అపి అయం భయహేతుత్వ సామాన్యాత్ ప్రయుక్తః. మరి వజ్రం అని చెప్పారు గదా సిద్ధాంతి నేనేదో ఒక విధంగా. వజ్రం అంటే ఏమి అంటే, అదిగో గాలులే మార్పు చెందుతూ ఉండగా అప్పుడది పర్జన్యుడిగా మారితే, పర్జన్యుడి వల్లే వర్షాలు ఉంటాయి, ఉరుములు ఉంటాయి, మెరుపులు ఉంటాయి, పిడుగులు ఉంటాయి అని చెప్పాను. ఆ పిడుగుల్లో వజ్రం అన్న శబ్దం చాలా ప్రసిద్ధి గదా అని నేను రూఢ్యర్థం గూడా చూపించాను. ఇప్పుడు నువ్వు చూపించగలవా మరి? వజ్రం ఎక్కడుంది? నువ్వు చెప్పే బ్రహ్మము పోనీ అదే ఇక్కడ ప్రాణమని చెప్పబడుతుంది అంటే, మరి వజ్రం ఉద్యమ్య అని ఉంది గదా! ఉద్యతం అన్నది ఎక్కడ చూపించగలవు? అని అడిగితే, వజ్ర శబ్దః అపి అయం భయహేతుత్వ సామాన్యాత్. భయం అన్నదానికి ఇంకొక పేరుగా వజ్రం అని చెప్తున్నారు. వజ్రం ఉద్యతం అన్నప్పుడు భయాన్ని కల్పిస్తున్నట్టుగా అని మనము దాన్ని సామాన్యంగా అర్థం జేసుకోవాలి. అట్లా ప్రయోగించబడ్డది అని తెలుసుకోవాలి. యథా హి వజ్రం ఉద్యతం మమ ఇవ శిరసి నిపతేత్యది అహమస్య శాసనం న కుర్యామితి అనేన భయేన జనః నియమేన రాజాది శాసనే ప్రవర్తతే ఏవం ఇదం అగ్ని వాయు సూర్యాదికం జగత్ అస్మాత్యేవ బ్రహ్మణః బిభ్యన్నియమేన స్వవ్యాపారే ప్రవర్తతే ఇది భయానకం వజ్రోపమితం బ్రహ్మ. నేనొకవేళ అదిగో మా మేనేజర్ చెప్పిన పని చేయకపోతే వజ్రాయుధాన్ని లేపుతాడింకాయన. అదిగో మా గురువుగారికి ఆయన
అప్పజెప్పమన్నది నేను ఆ సమయానికి అప్పజెప్పకపోతే ఆయనింకా దుడ్డు కర్ర లేపుతాడింక. అని అట్లా చెప్తే నిజంగా ఆయన దుడ్డు కర్రను లేపుతాడా? ఈయన నిజంగా వజ్రాయుధం లేపుతాడా? అంటే అది భయం అనర్థము. ఆ భయానికి వీడు చిన్న పిల్లవాడు గురువుగారికి అప్పజెప్పవలసింది ఆ సమయానికి నేర్చుకుని అప్పజెప్తాడు. ఆ భయానికి వాడు ఆ ఎంప్లాయీ, టీమ్ మెంబర్ వాళ్ళ మేనేజర్ చెప్పిన పని పూర్తి చేస్తాడు. అందుకని వజ్రం అన్నప్పుడు ఇక్కడ భయం అని సామాన్యంగా వాడుతూ ఉన్నారు. ఒకవేళ యది అహం అస్య శాసనం న కుర్యాం, రాజుగారి శాసనము ఆయన ఇట్లా చెయ్యమన్నది నేను చెయ్యకపోతే మమైవ శిరసి, అదిగో ఆయన ఉద్యతం వజ్రం ఆయన ఎత్తాడు గదా! వజ్రం ఎత్తాడు గదా! అదొక కత్తి నా గొంతు కోస్తాడు. మా మేనేజర్, మా టీమ్ లీడు నేను ఈ పని చేయకపోతే నా గొంతు కోస్తా అంటే నిజంగా కోస్తాడా? భయం అని అర్థం అక్కడ. భయానికి సంకేతంగా ఆ పదం వాడారు. భయేన జనః, జనుడు అమ్మో! నేను చేయకపోతే రాజుగారు వజ్రాయుధం లేపుతాడింకా. నా తల మీద మోపుతాడింకా. నా తల తెగ్గోస్తాడని భయానికి వాడు రాజుగారి శాసనంలో ఎట్లా ప్రవర్తిస్తాడో, ఏవం అట్లానే అగ్ని అయినా, వాయువైనా, సూర్యుడైనా ఏదైనా సరే ఈ జగత్తు మొత్తము బ్రహ్మమన్న భయానికే భయపడుతూ తమ తమ వ్యాపారాలు, కర్మలన్నీ చేస్తూ ప్రవర్తిస్తూ ఉంటాయి అని భయానకమైనది వజ్రము అని చెప్తున్నారు. భయమే వజ్రము. వజ్రం వల్ల భయం గాదు. వజ్రాయుధం వల్ల భయం గాదు. వజ్రాయుధం అంటే భయం అని చెప్తున్నారు. అది ఉపమితము. ఉపమానంగా చూపిస్తూ ఉన్నారు. అదే ఇది అని చెప్తూ ఉన్నారు. ఇంతకి చెప్పబడుతూ ఉన్నదేమి ఉపమితమైనది? చెప్పబడుతూ వజ్రమను, నువ్వు భయమను ఏదైనా సరే అది బ్రహ్మము. తథా చ బ్రహ్మ విషయం శృత్యంతరం వేరే ఉపనిషత్తులో తైత్తరీయోపనిషత్తులో ఇక్కడ ఈ కఠోపనిషత్తులో చెప్పినట్టే భయాతస్య అగ్నిః తపతి భయాత్ తపతి సూర్యః అని చెప్పినట్టే తైత్తరీయోపనిషత్తు కూడా భీషా అస్మాత్ వాతః పవతే, భీషా ఉదేతి సూర్యః, భీషా అస్మాత్ అగ్నిః చ ఇంద్రః చ మృత్యుః ధావతి పంచమః అని అక్కడ కూడా ఇదే చెప్పారు. భయం అంటే వజ్రం. వజ్రం అంటే ఇంకేదో ఒక వేరే ఆయుధం ఉంది. దాన్నెత్తి పట్టుకున్నవాడు ఒకడున్నాడు. అదేంటి అంటే వాయువే ఇవన్నీ గాదు. అక్కడ పరబ్రహ్మమే వీళ్ళకు భయంగా ఉంటుంది. ఆ శాసనాన్ని అనుసరించి ఇవన్నీ కదిలి కర్మలు చేస్తూ ఉంటాయి. వాటి వాటి వృత్తుల్లో ఉంటాయి అని చెప్తూ ఉన్నారు. అమృతత్వ ఫలశ్రవణాత్తపి బ్రహ్మైవ ఇదం ఇతి గమ్యతే. పైగా అమృతత్వం వస్తుందని జెప్పారు. ఏదో పంచప్రాణాల్లో ఉన్న ప్రాణం గురించి తెలుసుకుంటే అమృతత్వం వస్తుందా? అమృతత్వం ఏది తెలుసుకుంటే వస్తుంది? పరబ్రహ్మం తెలుసుకుంటే మాత్రమే గదా! కాబట్టి అసలు దీన్ని ఒక్కదాన్ని పెట్టుకొని చూసినా సరే చెప్తున్నది పరబ్రహ్మం గురించని తెలుస్తుంది. అమృతత్వ ఫలశ్రవణాత్తపి, అమృతత్వం కలుగుతుంది అని ఫలశ్రుతి ఉన్నది గాబట్టి, బ్రహ్మమే ఇక్కడ చెప్పబడుతూ ఉన్నదని మనం అర్థం జేసుకోవాలి. బ్రహ్మ జ్ఞానాత్ హి అమృతత్వ ప్రాప్తి హి. బ్రహ్మ జ్ఞానం వల్ల మాత్రమే అమృతత్వం ప్రాప్తించేది. అమృతత్వం వస్తుంది అని ఎక్కడ జెప్పినా అది పరబ్రహ్మం గురించే చెప్తున్నదని మనం ఆటోమేటిక్‌గా అర్థం జేసుకోవాలి అని చెప్తూ ఉన్నారు. తమేవ విదిత్వా అతి మృత్యుం ఏతి నాణ్యపంథా విద్యతే అయనాయ అని శ్వేతాశ్వతర ఉపనిషత్తులోని మంత్రవర్ణంలో కూడా ఉన్నది. తమేవ దాన్నే విదిత్వా తెలుసుకుంటే మృత్యుం అత్యేతి, మృత్యువును దాటిపోతారు, అమృతత్వాన్ని పొందుతారు. అన్యపంథ వేరే మార్గము ఈ అయనానికి న విద్యతే, ఇంకా ఈ స్థితిని చేరడానికి ఇంక వేరే మార్గము లేను గూడా లేదు అని శ్వేతాశ్వతరోపనిషత్తు మనకి ఇంత స్పష్టంగా చెప్పింది. యత్తు వాయు విజ్ఞానాత్ క్వచిత్ అమృతత్వం అభిహితం తదా అపేక్షికం. అంటే అక్కడక్కడ వాయువును తెలుసుకుంటే దానివల్ల అమృతత్వం కలుగుతుంది అని చెప్పినది ఎక్కడైనా క్వచిత్ ఉంటే ఉండొచ్చు.
అదంతా గూడా ఉపాసనలో భాగంగా చెప్తారు. అది సాపేక్షం. తత్రైవ ప్రకరణాంతరకరణేన పరమాత్మానం అభిధాయ అతో అన్యదార్థమితి వాయువాదేః ఆర్తత్వాభిధానాత్. అక్కడే మళ్ళీ ఎక్కడైతే అదిగో వాయు విజ్ఞానం కలిగితే అమృతత్వం కలుగుతుందని చెప్పారో, అదే బృహదారణ్యకంలో అక్కడే అదే ప్రకరణంలో పరమాత్మ గురించే చెప్తూ, అది కాక ఏదైనా సరే ఆర్తం అంటే ఋతం కాదు, నఋతం అంటే సత్యం కాదు. మిగిలినవన్నీ అసత్యం, అసత్. ఏవి? వాయువు మొదలైనవన్నీ కూడా అసత్ అని అక్కడే చెప్పబడి ఉన్నది. కాబట్టి ఒకవేళ వాయువుని తెలుసుకుంటే అమృతత్వము అంటే అది సాపేక్షకము, రిలేటివ్. ఇంక దీనికన్నా కొంచెం ఎక్కువ కాలం బతికుండొచ్చు. అంతే. దీనికన్నా కొంచెం ఎక్కువ కాలం బ్రతికుండొచ్చు. అంతవరకే గాని పూర్తిగా ఆత్యంతికమైన మోక్షమైతే కాదు అని చెప్పారు. ప్రకరణాతప్యత్ర పరమాత్మ నిశ్చయః. కాబట్టి అసలిక్కడ ప్రకరణము దేని గురించి? పరమాత్మ గురించే కదా నిశ్చయంగా. ఇంకసలు ఇంత అనుమానం గూడా ఉండవలసిన అవసరం లేదు. అన్యత్ర ధర్మాత్, అన్యత్ర అధర్మాత్, అన్యత్ర అస్మాత్ కృతాత్, అన్యత్ర భూతాత్ చ భవ్యాత్ చ యత్తత్ పశ్యసి తత్ వద అని కదా అడిగాడు. ఇది పరమాత్మనః పృష్టత్వాత్. పరమాత్మ గురించి నాకు అర్థమయ్యేట్టు చెప్పండి. ఏదైతే ధర్మానికి, అధర్మానికి, జరిగిన దానికి, జరగవలసిన దానికి, ఇంతకన్నా ముందున్న దానికి, తర్వాత ఉండేదానికి, దేనికైనా సరే అన్నింటికి అవతల ఉన్నదేదున్నదో అది మీకు తెలిస్తే నాకు చెప్పండి అని ఉన్నది. అటువంటిది ఒక్కటే ఉంటుంది పరమాత్మ. కాబట్టి అసలు ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది నువ్విక్కడ చూపించిన ఈ వేదవాక్యం ఏదున్నదో, అసలు ఈ జవాబు దేనికొచ్చింది? ఏదైతే ఈ జగత్తున్నదో ఇది మొత్తం గూడా ప్రాణం నుంచే వచ్చింది. అక్కడే కదులుతూ ఉంటుంది. దాని భయానికే కదులుతూ ఉంటుంది. కర్మలు చేస్తూ ఉంటుందని దేని గురించి చెప్పారు? పరమాత్మ విషయంగా అడిగిన ప్రశ్నకు సమాధానంగా జెప్పారు కాబట్టి గూడా అసలది విషయమే అది. అక్కడ ప్రస్తావించబడుతున్న విషయమే అదైతే, నువ్వు అప్రస్తుతమైన వాయువు గురించి ఎట్లా చెప్తావు? కాబట్టి కాదు అని మనకిక్కడ ప్రాణ శబ్దంతో చెప్పబడుతూ ఉన్నది పరబ్రహ్మమే అని మన సూత్రకారులిచ్చిన సూత్రానికి భాష్యకారులు భాష్యాన్ని పూర్తి చేశారు. దాంతో ఆ ప్రకరణము, అందులోని సూత్రము పూర్తయ్యాయి. ఇంక తర్వాత అధికరణం చూద్దాము. ఇది జ్యోతిరధికరణం. మళ్ళీ జ్యోతి. జ్యోతి అంటే ప్రకాశిస్తున్నది ఏదైనా కావచ్చు గదా! అగ్ని కూడా కావచ్చు గదా! సూర్యుడు కూడా కావచ్చు గదా! అని మళ్ళీ మొదలుపెడితే కాదు. జ్యోతి అంటే ఆత్మజ్యోతి. ఆ ఆత్మే జ్యోతి. ఆత్మజ్యోతి అంటే ఆత్మ యొక్క జ్యోతి అవన్నీ గాదు. ఆత్మే జ్యోతి. జ్యోతి అంటే ఆత్మ అని మనము అర్థం జేసుకోవడానికి వీలుగా ఉన్న అధికరణం ఇది. అందులో ఉన్న సూత్రము జ్యోతిః అని దర్శనాత్ చూపించడం వల్ల. జ్యోతి అని చూపించింది గాబట్టి జ్యోతి అంటే ఇక్కడ బ్రహ్మము అని చెప్తూ ఉన్నారు. దాని భాష్యం చూద్దాం. ఏషః సంప్రసాదః అస్మాత్ శరీరాత్ సముద్ధాయ పరంజ్యోతిః ఉపసంపద్య స్వేన రూపేణ అభినిష్పద్యతే ఇతి చాందోగ్యే శ్రూయతే. చాందోగ్యోపనిషత్తులో ఏమున్నదంటే, ఏషః వీడు సంప్రసాదః వాడు సమ్యక్‌గా ప్రసన్నుడై, వాడు అస్మాత్ శరీరాత్ సంపూర్ణమైన శాంతితో ఉన్నవాడై, ఈ శరీరంలో నుంచి ఉద్ధాయ లేచి, పరంజ్యోతిని ఉపసంపద్య పొంది, వాడి స్వరూపంతో నిష్పద్యతే ఉంటాడు అని అక్కడ వేదమంత్రం చెప్తూ ఉన్నది. తాత్ర. ఈ విషయంలో సంశయ్యతే మనకు ఒక సంశయం కలుగుతూ ఉన్నది. ఏమి అంటే, కిం జ్యోతిశబ్దం చక్షుః విషయం తమోపహం తేజః కిం వా పరబ్రహ్మ ఇది. జ్యోతిః అన్న శబ్దం ఉన్నది గదా! ఇక్కడ పరంజ్యోతిః అని ఉన్నది. జ్యోతి అని ఉంది గదా! జ్యోతి అన్న శబ్దం వల్ల కంటికి కనిపించే ఏదో ఆదిత్యుడో, అగ్నో అటువంటివి. తమోపహం చీకట్లను పోగొట్టే ప్రకాశం ఏదున్నదో
దాని గురించి చెప్తున్నారా? కింవా లేకపోతే మరి పరబ్రహ్మనా అని మనకు అనుమానం. కిం తావత్ ప్రాప్తం అయితే నీకేం తెలిసింది ఆలోచన చేస్తే అని మన సిద్ధాంతి ప్రశ్నిస్తే, మన పూర్వపక్షి ఏం చెప్తున్నారు? ప్రసిద్ధం ఏవ తేజో జ్యోతిః శబ్దం ఇతి. తేజస్ అంటే జ్యోతి అని ప్రసిద్ధంగా మనకందరికీ తెలిసిందే గదా! తేజస్ అంటే ప్రకాశం, జ్యోతి. కుతః ఎందుకు అంటే, తత్ర జ్యోతిస్ శబ్దస్య రూఢత్వాత్ నిరూఢంగా అందరికి జ్యోతి అంటే ఏం తెలుస్తుంది? దీపం అని తెలుస్తుంది కదా! తేజస్. పైగా జ్యోతిశ్చరణాభిధానాత్ అని ఇంతకు ముందు ఒక బ్రహ్మసూత్రం ఉన్నది. అక్కడ ఇత్యత్ర హి ప్రకరణాత్ జ్యోతిష్ శబ్దః స్వార్థం పరిత్యజ్య బ్రహ్మణి వర్తతే. అవును నిజమే నువ్వు చెప్పింది కరెక్టే సిద్ధాంతి. ఇంతకు ముందు మనం దీని గురించి చాలా విస్తృతంగా విచారణ చేశాము. జ్యోతిః అన్న శబ్దము పరబ్రహ్మకే అన్వయం అవుతుంది. జ్యోతి అంటే ఏదో జీవుడా? ప్రధానమా? సూర్యుడా? ఏదో జ్యోతిర్గణాలా? అగ్న్యా? ఇవన్నీ గావు. జ్యోతి అంటే పరబ్రహ్మము అని అక్కడ చూపించాము గదా! అంటే అవును చూపించావు సిద్ధాంతి చూపించావు నిజమే. ఆ బ్రహ్మ సూత్రాల్లో 24 సూత్రంలో జ్యోతిశ్చరణాభిధానాత్ అని ఆయన సూత్రం రాసిచ్చాడు. నువ్వు చాలా భాష్యం జెప్పావు. కానీ ఆ ప్రకరణంలో అక్కడ దానికి అది సరిపోతుంది. జ్యోతిష్ శబ్దం అంటే దాని స్వార్థం, దాని సొంత అర్థం, స్వ అర్థం. జ్యోతి అంటే ప్రకాశించేది, ప్రకాశింపచేసేది. దీపం ఏదో అగ్నిలోని దీపం, ఏదో సూర్యమండలంలోని తేజస్ అని దాని సొంత అర్థాన్ని వదిలిపెట్టి, పరబ్రహ్మగా అక్కడ జ్యోతి అన్నది ప్రవర్తించొచ్చునండి. అయ్యుండొచ్చు. నచైహ కానీ ఇక్కడ మాత్రం తద్వత్ కించిత్ స్వార్థ పరిత్యాగే కారణం దృశ్యతే. ఇక్కడ ఏమాత్రం గూడా స్వార్థము దాని సొంత అర్థం వదిలిపెట్టి, ఏదో పరమార్థంగా పరబ్రహ్మను పట్టుకోవలసిన కారణము ఏమీ కనిపించట్లేదు కదండీ! ఇక్కడ మామూలుగానే అప్పుడు అక్కడెక్కడో వేరే సూత్రంలో, వేరే అధికరణంలో, వేరే మంత్రాలతో ఏంటో చూపించినప్పుడు అక్కడ పరబ్రహ్మం అనుకోవచ్చు గానీ, ఇక్కడ సూర్యుడు అనుకుందాం గదా! ఏమిక్కడ నీకు ప్రతి దానికి అడ్డం పడతావు? తథా చ నాడీఖండే అథ యత్ర ఏతదస్మాత్ శరీరాత్ ఉత్క్రామతి తథా ఏతైః ఏవ రశ్మిభిः ఊర్ధ్వం ఆక్రమతే ఇతి ముముక్షోః ఆదిత్యప్రాప్తిः అభిహితా తస్మాత్ ప్రసిద్ధం ఏవ తేజః జ్యోతిః శబ్దం ఇతి. నాడీఖండంలో చాందోగ్యోపనిషత్తులో 8వ అధ్యాయంలో 6వ ఖండంలో 5వ మంత్రంలో ఏమున్నది? అధక్రాంకా యత్ర ఏతత్ అస్మాత్ శరీరాత్ ఇదిగో వీడు ఆ శరీరంలో నుంచి ఉత్క్రామతి ఇంక లేస్తాడు. ఎప్పుడైతే వాడు అట్లా లేచాడో తథా ఏతైః ఏవ రశ్మిభిః అదిగో ఆ సూర్య రశ్ములను పెట్టుకుని వాటి ద్వారానే వాడు సూర్య రశ్ములతోటే ఊర్ధ్వం ఆక్రమతే పైకి వెళ్తాడు అని ముముక్షువుకు ఆదిత్యుణ్ణి ప్రాప్తించుకోవడం గురించే కదండి చెప్పారు. అక్కడ ఆదిత్యుడి గురించే చాలా క్లియర్‌గా ఆ రశ్ములతో అని చెప్పారు గదా! తస్మాత్ కాబట్టి ప్రసిద్ధంగా తేజస్ అన్నది జ్యోతి శబ్దానికే వాడతారు. ఇక్కడ దానికోసమే వాడుతున్నారు. ఇక్కడ నువ్వు బ్రహ్మం అంటే ఒప్పుకోను. ఇక్కడేదో జ్యోతిశ్చరణాభిధానాత్ అన్నప్పుడు నువ్వు నేను జ్యోతి అంటే ఆదిత్యుడన్నాను, అగ్ని అన్నాను, ఏంటో అన్నాను. నువ్వు కాదు, కాదన్నావు. పోనీ అనుకున్నాను. మళ్ళీ చెప్తున్నాను. వేరే మంత్రం పట్టుకొచ్చాను. ఆ మంత్రం తీసుకొనొస్తే నువ్వు ఒప్పుకోలేదు గదా! ఇంక దాన్ని పక్కన పెట్టి ఇంకో మంత్రం పట్టుకొచ్చానిప్పుడు. తక్కువున్నాయేంటి మనకి? వేదాల నిండా వాక్యాలుంటాయి. ఇంకో వాక్యం పట్టుకొచ్చాను. ఇక్కడ మాత్రం గ్యారంటీగా జ్యోతి సిద్ధాంతి. అంటే మన ఆదిత్యుడు. అంతే మాత్రం. బ్రహ్మం గాదు. అది విషయం. అని మన పూర్వపక్షి చెప్తే, మన సిద్ధాంతి ఏమంటున్నారు? ఏవం ప్రాప్తే ఇంక నువ్వు ఇట్టా పట్టుకొచ్చావంటే ఇంకొక వేదవాక్యం పట్టుకొస్తావు. మళ్ళీ బ్రహ్మం గాదంటావు. నేనదే అంటాను. భృగుమహా చెప్తున్నాను పట్టు. పరం ఏవ బ్రహ్మ జ్యోతిః శబ్దం పో. ఇక్కడ చెప్తున్నా నువ్వు పట్టుకొచ్చిన ఈ వేదవాక్యంలో గూడా. ఆ వేద మంత్రంలో పని చేయలేదని ఇంకో మంత్రం పట్టుకొచ్చి ఇందులో మాత్రం బ్రహ్మం గాదండి అన్నావు. ఇక్కడ గూడా ఇదే. ఇక్కడ గూడా ఈ వాక్యంలో చెప్తున్నది గూడా జ్యోతన్న శబ్దంతో పరబ్రహ్మమే. ఎందుకు సిద్ధాంతి? కస్మాత్ ఎట్లా చెప్పగలవు సిద్ధాంతి? చెప్తా పట్టు దర్శనాత్ అక్కడ చూపిస్తున్నది కదయ్యా మంత్రమే. ఆ వేదవాక్యం నిండా బ్రహ్మం సూచించే విషయాలే ఉన్నాయి.
తస్య హి ఇహ ప్రకరణే వక్తవ్యత్వేన అనువృత్తిః దృశ్యతే యః ఆత్మా అపహత పాప్మా इति अपहत पाप्मत्वादि गुणकस्य आत्मनः प्रकरणादौ अन्वेष्टव्यत्वेन विजिज्ञासितव्यत्वेन च प्रतिज्ञानात् तस्य हि ప్రకరణే అదే ప్రకరణంలో వక్తవ్యత్వేన చెప్తూ ఉన్నదేమి అనువృత్తి దృశ్యతే చెప్తూ ఉన్నది వరుసగా చూసుకుంటూ వస్తే ఆత్మ గురించే చెప్తూ ఉన్నారు. నువ్వే మంత్రం చూపించావు? 8వ అధ్యాయంలో 12వ ఖండంలో 3వ మంత్రం ఇక్కడ. అంతకన్నా ముందు 8వ అధ్యాయంలోనే 7వ ఖండంలో ఏదైతే ఆత్మ ఉన్నదో అది ఏ పాపము లేకుండా ఉంటుంది అని చెప్పారా లేదా? ఏ పాపము లేకుండా ఉండడం అన్నది గుణము దేనికుంటుంది? ఆత్మ గురించి ఉంటుంది అని చెప్తూ ఆ ప్రకరణంలో ప్రకరణాదౌ ఆ ప్రకరణాన్ని మొదలుపెడుతూ ఉన్న సమయంలో మొదటి మంత్రంలో అన్వేష్టవ్యత్వేన దీన్ని నువ్వు అన్వేషించు. విజిజ్ఞాసితవ్యత్వేన జిజ్ఞాస తెలుసుకోవాలన్న ఇచ్చ దీని గురించి ఉండాలి నీకు. అన్వేషించాలన్న ఇచ్చ దీని గురించి ఉండాలి నీకు. నువ్వు వెతకవలసింది ఈ ఆత్మ గురించి, తెలుసుకోవలసింది ఆత్మ గురించి వెతకాలి, తెలుసుకోవాలి అన్న కోరిక దీని గురించి ఉండాలి అని ఆ ప్రకరణం మొదలు పెడుతూనే అదే విషయం కదా చెప్పింది. అంత తీవ్రంగా అది ప్రతిజ్ఞ చేసింది. నువ్వు దీని గురించి అన్వేషించవలసి ఉన్నది, తెలుసుకోవలసి ఉన్నది అని మధ్యలో ఇంక ముందుకు వెళ్ళగానే అది మాట మార్చి ఆత్మను వదిలిపెట్టి ఇంకేదో పదార్థాన్ని పట్టుకోమని చూపిస్తుందా? కాదు గదు. ఆ ప్రకరణమే ఆత్మ గురించి అయితే ఏతంతు ఏవతే భూయః అనువ్యాఖ్యాస్యామి ఇతి చ అనుసంధానాత్ మళ్ళీ ఏమైంది? ఇక్కడ ఇదిగో ఈ పరంజ్యోతి గురించి చెప్తూ ఉన్న సందర్భంలో అదే ప్రకరణంలో అసలు ప్రకరణము మొదలు పెడుతూనే దీని గురించి తెలుసుకోవాలి, దీని గురించి అన్వేషణ చెయ్యాలి అని చెప్తూ ఆ తర్వాత మళ్ళీ 9వ ఖండంలో ఏతంతు ఏవ తే ఏతంతు ఏవ దీని గురించే తే నీకు భూయః మళ్ళీ అనువ్యాఖ్యాస్యామి ఇంకొకసారి చెప్తాను విను. దీని గురించే మళ్ళీ చెప్తాను అన్నదది. దేని గురించి? ఆత్మ గురించే గదా! ఆత్మ గురించే నువ్వు తెలుసుకోవాలి, దాని గురించే వెతకాలి, నువ్వు దాని గురించే మళ్ళీ నేను చెప్తాను నువ్వు విను తెలుసుకో అని చెప్తూ ఉన్నప్పుడు ఆత్మ గాకుండా ఇంకో వేరే పదార్థం ఎట్లా అవుతుంది? దాన్ని గూడా అనుసంధానం జేసుకోవాలి గదా! కలుపుకోవాలి గదా మనము. పైగా 8వ అధ్యాయంలో 12వ ఖండంలో ఏదైతే నువ్వు 12వ ఖండంలో 3వ మంత్రం చూపించావో, అక్కడే మొదటి మంత్రంలో అశరీరం వావ సంతం న ప్రియాప్రియే స్పృశతః అని దీనికి ఎవరైతే దీన్ని తెలుసుకుని అశరీరుడయ్యాడో, ఆ విధంగా ఉన్నవాడికి ప్రియము లేదు, అప్రియము లేదు, ప్రియాప్రియాలు అసలు తాకనే తాకవు అని చెప్పినప్పుడు, ప్రియాప్రియాలు తాకడానికి రూపం లేకుండా అశరీరమై ఉండి, అశరీరమై ఉండి ప్రియాప్రియాలు తాకకుండా ఈ రెండూ ఉండాలి అంటే, అశరీరమై ఉండాలి, ప్రియాప్రియాలు స్పృశించకుండా ఉండాలి అంటే, అక్కడ నువ్వు చెప్తున్న ఆదిత్యుడికి సరిపోతుందా చెప్పు? ఇక్కడ ఇతి చ అశరీరతాయై జ్యోతిః సంపత్తేః అస్య అభిధానాత్ అశరీరత్వం ఒకటుండాలి. జ్యోతి గురించి అక్కడ చెప్తూ ఉన్న ఆ పేరుతో చెప్పబడి ఉన్నది. బ్రహ్మభావాచ్చ అన్యత్ర అశరీరత అనుపపత్తేః బ్రహ్మభావానికి తప్ప వేరే విధంగా ఎక్కడైనా సరే అశరీరం ఉంటుందా? లేదు గదా! అనుపపత్తి గదా! పైగా పరంజ్యోతిః సహ ఉత్తమః పురుషః ఇతి చ విశేషణాత్ అదే మళ్ళీ అదే పరంజ్యోతి వేరేది నువ్వు ఉత్త జ్యోతికి అర్థం చూస్తున్నావు పూర్వపక్షి. పరంజ్యోతి అని కలుపుకొని చూడాలి కదా! నువ్వు ఓన్లీ జ్యోతికి చూసి ఆదిత్యుడని చెప్తున్నావు. పరమేం వదిలిపెట్టావక్కడ? పరంజ్యోతి అని గూడా ఒక విశేషణం వాడింది. సహ ఉత్తమః పురుషః అని ఒక విశేషణం వాడింది. కాబట్టి గూడా అక్కడ చెప్పబడుతూ ఉన్నది జ్యోతి అన్న శబ్దంతో పరబ్రహ్మమే. యత్తు ఉక్తం ముముక్షోః ఆదిత్య ప్రాప్తిః అవిహిత ఇతి. అంతా బానే ఉంది సిద్ధాంతి నేను చెప్పాను గదా ఇక్కడ. అదేం చెప్పింది? కాబట్టి వాడు ఆ శరీరంలో నుంచి లేచి
సూర్య రశ్ములతో ఆ ముముక్షువు ఆదిత్యుడిని ప్రాప్తించుకుంటాడు అని చెప్పబడ్డది గదా! అందుకని నేనిక్కడ చెప్తున్నది ఆదిత్యుడు అని ప్రసిద్ధంగా ఉన్న అర్థంతో పాటు కలిపి చెప్పాను గదా! మరదేం చేస్తావు నువ్వు? ఇక్కడే, ఇక్కడే ఇదే ప్రకరణంలో 8దో అధ్యాయంలోనే మరట్లా చెప్పింది గదా! ముముక్షులకు ఆదిత్యుడిని ప్రాప్తించుకునే మార్గం అని ఇక్కడది చెప్పింది గదా మరి. అంటే చెప్తుంది. చూద్దాం పటు. అసౌ ఆత్యంతిక మోక్షః గతి ఉత్క్రాంతి సంబంధాత్. అక్కడ చెప్పిన మోక్షం కూడా కేవలము వ్యావహారికమైన, సాపేక్షికమైన మోక్షము. అంతేగాని ఆత్యంతికమైన మోక్షః కాదు. ఎందుకు? ఎందుకు అంటే వాడు ఆ శరీరంలో నుంచి లేచి సూర్యరశ్ములను, కిరణాలను పట్టుకుని ఆదిత్యుడిని చేరుతాడు అంటే, అక్కడికి వెళ్ళాడు అంటే తిరిగి వస్తాడు అని కూడా కదా! వెళ్ళాడు అంటే వస్తాడు అని కూడా ఉంటుంది. పోయినవాడు రాకేం చేస్తాడు? అందుకని పోయినవాడు అటేబడి పోకుండా తిరిగి వస్తాడు అని గూడా దానికి కనెక్షన్ ఉంటుంది కాబట్టి, అది ఆత్యంతిక మోక్షః ఆత్యంతికమైన ఫైనల్ అల్టిమేట్ మోక్షం కాదు. అపునరావృత్తి దానికి లేదు. పునరావృత్తితో కూడిన మోక్షం గాబట్టి అది సాపేక్ష మోక్షమే తప్ప, చివరిదాకా వెళ్ళడం అన్నది, అక్కడి నుంచి తిరిగి రావడం అన్నది ఇటువంటివన్నీ లేవు. వాడెవడో వాడి గురించి వాడు తెలుసుకుంటాడు కాబట్టి అదే అయిపోయాడు అన్న ఏ మోక్షం ఉన్నదో బ్రహ్మస్థితి, దాని గురించి ఇక్కడ చెప్పట్లేదు. నహి ఆత్యంతికే మోక్షే గతి ఉత్క్రాంతి స్థః ఇతి వక్ష్యామః. ఆత్యంతికమైన మోక్షంలో గతి, ఉత్క్రాంతి, లేవడము, పోవడము మొదలైనవన్నీ ఉండవు అని ఇంతకు ముందు గూడా చెప్పాము అని చెప్తూ ఉన్నారు. దానితో మనకు ఈ అధికరణం కూడా పూర్తవుతూ ఉన్నది. ఆ తర్వాత ఆకాశం అంటే బ్రహ్మమా? కాదా? అని మళ్ళీ అనుమానం. ఇవన్నీ ఇంతకుముందు మనం విచారణ చేయలేదా అంటే చేశాం. మళ్ళీ చేయాలా అంటే చెయ్యాలి మరి. ఎందుకు అంటే అక్కడ ఏదో ఒక వేద మంత్రం పెట్టుకొని, ఒక వేద వాక్యంలోని కొన్ని పదాలను చూసి అక్కడ అది బ్రహ్మమే అంటే, ఇంకా చాలా వేద వాక్యాలున్నాయి. ఆ ప్రతి చోట గూడా బ్రహ్మం గాదు ఇంకేంటో వేరేది అని చూపించినప్పుడల్లా కాదు అది పరబ్రహ్మమే అని చెప్పుకోవాల్సి వస్తుంది మరి. ఎన్ని సార్లు ఏ వేద వాక్యం చూసినా సరే ఇంకేదో ఒకటి ఉన్నది ఉపాసన చేస్తాను, దాన్ని సాధిస్తాను అన్నప్పుడల్లా ఉపాసనగా నువ్వు సాధించవలసింది దాన్నే అని అక్కడికే ఆగడానికి వీల్లేదు. దాన్ని పెట్టుకుని నిన్ను నువ్వు సాధించవలసి ఉంటుంది అని చూపించడానికి చెప్తున్నదక్కడ బ్రహ్మం గురించే అని మనం మాటి మాటికి విచారణ చేస్తూ మనం నిశ్చయించుకోవలసి వస్తుంది. వేరే మార్గం లేదు. అందుకని మళ్ళీ చేద్దాము. ఇంతకుముందు కొంత విచారణ చేసాం. ఆకాశం అంటే బ్రహ్మమేనా కాదా? జడాకాశం అంటే కాదు. భూతాకాశం గాదది. ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది వేదవాక్యాల్లో ఆకాశం అంటే పరబ్రహ్మం గురించే చెప్తుంది ఎందుకు అని ఇంతకుముందు విచారణ జరిగింది. మళ్ళీ ఇంకొకసారి చూద్దాము. మళ్ళీ వచ్చి కలిసి కూర్చుని చదువుకుంటూ ముందుకు వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. శుభం భవతు.